వారం రోజుల నుంచే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ గారి క్లిప్ వైరల్ అవుతోంది. అది ట్రోలింగ్ వీడియో కాదు, మీమ్ వీడియో. ట్రోలింగ్ చేయడానికి, ఇమిటేషన్ చేయడానికి చాలా తేడా ఉంది. ఎన్టీ రామారావు గారంటే రియల్ హీరో ఆఫ్ టాలీవుడ్. హీరోకు డెఫినేషన్ ఇచ్చిందే ఆయన. అలాంటి ఆయన్ను ఒక హెల్దీ సీన్లో ఇమిటేట్ చేసేది తప్పితే తక్కువ చేసి చూపించాలన్న ఉద్దేశం మా మైండ్లోనే లేదు. గతేడాది నవంబర్ నెలలోనే మేము ఈ సీన్ను షూట్ చేశాము. ఆ సీన్ను షూట్ చేసేటప్పుడు నేను సెట్లో కూడా లేను, సత్య మాత్రమే చేశాడు. అసలు అది ఎన్టీ రామారావు గారి డైలాగ్ అని కూడా నాకు తెలియదు. ఆ పర్టికులర్ సినిమాను నేను చూడలేదు. ప్రివ్యూల్లో ఆ పర్టికులర్ సీన్ వచ్చినప్పుడు కూడా మేము నెగిటివ్ మైండ్ సెట్తో చూడలేదు. ఇది హీరో వరుణ్ తేజ్ గారు చేసిన లేటెస్ట్ కామెంట్స్. కొరియన్ కనకరాజు సినిమాలో ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేస్తూ పెట్టారు కదా, సోషల్ మీడియాలో వ్యతిరేకత వస్తుంది కదా, కావాలనే ఆ సీన్ను పెట్టారా అని ప్రత్యేకంగా ఓ సినీ జర్నలిస్ట్ అడిగితే వరుణ్ తేజ్ గారు చెప్పిన సమాధానం ఇది. 1978 సంవత్సరంలో ఎన్టీఆర్ గారు హీరోగా కె బాపయ్య గారి దర్శకత్వంలో యుగ పురుషుడు అనే సినిమా వచ్చింది. నిర్మాత అశ్విని దత్ గారికి లాభాలు తెచ్చిపెట్టిన సినిమాల్లో అది కూడా ఒకటి. యూట్యూబ్లో కూడా ఈ సినిమా ఇప్పటికీ ఉంది. ఈ సినిమా స్టార్ట్ అయిన 12వ నిమిషం వద్ద చంద్రమోహన్తో ఎన్టీఆర్ గారికి ఓ ఫైట్ సీన్ ఉంటుంది. కరాటే పోటీల్లో ఇద్దరు కలిసి ఢీకొంటారు. పోటీ స్టార్ట్ అయిన వెంటనే ఎన్టీఆర్ ముఖం మీద చంద్రమోహన్ గుద్దుతాడు. మీ స్ట్రోక్ చాలా అమ్మిచర్ష్గా ఉంది, ఇదివరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా అని ఎన్టీఆర్ అడుగుతాడు. లేదు అని చంద్రమోహన్ అంటే అవకాశం రాకనా అని ఎన్టీఆర్ మళ్ళీ అడుగుతాడు. అవసరం రాక అని చంద్రమోహన్ బదిలిస్తాడు. నార్మల్గా ఆ సీన్ చూస్తే దీనిలో పెద్దగా తప్పేమీ కనిపించదు. ఎప్పుడో 1978లో వచ్చిన సినిమా ఇది. యూట్యూబ్లో కూడా ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్న సినిమా ఇది. కానీ సడన్గా 2 వారాల క్రితం నుంచి ఆ ఒక్క క్లిప్ మాత్రం నెట్టింట తెగ సర్క్యులేట్ అవుతుంది. అది కూడా పాజిటివ్ టోన్లో కాదు, పూర్తిగా నెగిటివ్ టోన్లోనే ఈ క్లిప్ను ఓ సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా పేజీలు తెగ ట్రోల్స్ చేస్తూ వచ్చాయి. యుగ పురుషుడు సినిమాలోని ఆ ఒక్క సీన్ను కట్ చేసి అమెచరిష్ అనే పదాన్ని ఎన్టీఆర్ పలకగానే బ్రహ్మానందం గారి ఫన్నీ ఇమేజ్లను యాడ్ చేయడం, అవసరం రాక అని చంద్రమోహన్ కౌంటర్ ఇవ్వగానే ఫా అంటూ ఓ ఆడియోను తగిలించి ఓ ఫన్నీ వీడియోని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పనిలో పనిగా ఈయన్ను యుగ పురుషుడు అంటూ కీర్తించారు కదరా, ఇలాంటి కళాఖండాలు ఇంకెన్ని ఉన్నాయో అంటూ సెటైరికల్ కామెంట్లు కూడా పెట్టారు. అమెచరిష్ అనే ఒక్క పదాన్ని పట్టుకొని ఆయన్ను ఎగతాళి చేస్తూ 2 వారాల నుంచి సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. నిజానికి అసలు ఈ ఒక్క క్లిప్ ఎందుకంతగా వైరల్ అవుతుందో మొదట్లో నాకైతే అసలు అర్థం కాలేదు. ఓ సమయం లేదు, ఓ సందర్భం లేదు, ఓ కాంట్రవర్సీ కూడా లేదు. ఎన్టీఆర్ గారి జయంతి కాదు, వర్ధంతి కూడా కాదు. అయినా సరే సీనియర్ ఎన్టీఆర్ గారిని కించపరిచేలా, ఆయన యాక్టింగ్ను, ఆయన డైలాగ్ డెలివరీని తక్కువ చేసేలా నెట్టింట ట్రోలింగ్ జరిగింది అన్నది వాస్తవం. సడన్గా కొరియన్ కనకరాజు సినిమాలో అదే సీన్ను కమెడియన్ సత్యతో ఇమిటేట్ చేయించారు. ఎన్టీఆర్ గారి హావభావాలను ప్రదర్శిస్తూ ఎన్టీఆర్ వాడిన అమెచరిష్ అనే పదాన్ని వాడుతూ ప్రీ క్లైమాక్స్లో సత్యతో ఓ సీన్ను చేయించారు. కొరియన్ కనకరాజు సినిమా ప్రీమియర్లు అయిపోయాయో లేదో వెంటనే సోషల్ మీడియాలో ఆ పర్టికులర్ సీన్కు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. అంతేకాదు ఇదే సినిమాలో సత్య తండ్రి పాత్రలో నడిచిన మురళీధర్ గౌడ్ గారికి అఖండ సినిమాలోని బాలయ్య అఘోరా గెటప్ను పోలి ఉండేలా వేషధారణ వేశారు. అచ్చం అఖండ సినిమాలోని బాలయ్య గెటప్నే మక్కీకి మక్కీ దించేశారు. అలాంటి బట్టలే వేశారు. మెడలో దండల నుంచి నుదుటిన పెట్టిన బొట్టు వరకు అన్నీ కూడా బాలయ్యను పోలి ఉండేలా రీక్రియేట్ చేశారు. ఈ సినిమాను చూసిన నార్మల్ ఆడియన్స్ సత్య కామెడీని బాగా ఎంజాయ్ చేశారు, కానీ నందమూరి వీరాభిమానులకు మాత్రం కడుపు రగిలిపోయింది. సీనియర్ ఎన్టీఆర్ గారిని కావాలని అవమానించారు. బాలయ్య గెటప్ను ఓ కమెడియన్కి పెట్టి కావాలని కించపరిచారంటూ నెట్టింట ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. ప్రత్యేకించి ఎన్టీఆర్ గారి సీన్ను సత్యతో ఇమిటేట్ చేయించిన సీన్పై అయితే మండిపడుతున్నారు. ఇమిటేట్ చేయడం వేరు, ట్రోలింగ్ చేయడం వేరంటూ ఇప్పుడు వేదాలు వెలిస్తున్నారు. కానీ నిజానికి ఈ సినిమాలో చేసింది ట్రోలింగే. ఎన్టీఆర్ గారిని కించపరిచారు, అవమానించారు. కావాలని ఓ పథకం ప్రకారమే ఈ సీన్ను 2 వారాల నుంచి నెట్టింట ట్రోలింగ్ చేస్తున్నారు. సినిమాలో రాబోయే ఆ సీన్ను హైలైట్ చేయడానికి పని కట్టుకుని మరి ఎన్టీఆర్ గారి వీడియోను నెట్టింట వదిలారు. ఆ సీన్ గురించి విష ప్రచారం చేశారు. ఆ డైలాగ్ను జనాల్లోకి వెళ్ళేలా చేశారు. కొరియన్ కనకరాజు సినిమాకు ప్రివ్యూలు పడిన వెంటనే ఆ సీన్ వచ్చినప్పుడు కావాలని మొబైల్తో వీడియోలు తీసి మరీ నెట్టింట వదిలారు. సినిమా ప్రమోషన్స్కు ఆ సీన్లను వాడుకుంటున్నారు. మెగా హీరో సినిమాను హిట్ చేసుకోవాలంటే నందమూరి హీరోలను కించపరచాల్సిందేనా? అసలు ఇదేం పద్ధతి? చనిపోయిన మహానుభావుడిని ఇలా అవమానించడం ఎంతవరకు కరెక్ట్? వెంటనే ఆ సీన్ను తీసేయాలి. హీరో వరుణ్ తేజ్, దర్శకుడు సత్య క్షమాపణలు చెప్పాలి అంటూ సోషల్ మీడియాలో నందమూరి అభిమానుల నుంచి పోస్టులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. నేను ఇంకా సాఫ్ట్ భాషలో వారి పోస్టులకు ఉన్న అర్థాన్ని వివరించాలనే కానీ నెట్టింట మాత్రం నందమూరి అభిమానులు రగిలిపోతున్నారు.
చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన పాత సినిమాలోని సీన్లను బయటకు తవ్వితీసి మరీ వీటిని మీ సినిమాలో ఇమిటేట్ చేయించుకోలేకపోయారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏపీలో కూటమి సర్కారు అధికారంలో ఉందని మర్చిపోయారా? మీరు కూడా కూటమిలో భాగస్వాములే కదా. ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలో భాగస్వాములుగా ఉంటూ ఆయన్నే కించపరచడం సంస్కారమేనా? నాగబాబు గారు ఎమ్మెల్సీ కదా, కనీసం ఆయనైనా ఈ విషయంలో అడ్డు చెప్పలేదా? కొడుకు సినిమాను హిట్ చేసుకునేందుకు ఇంతకు తెగించాలా అంటూ రాజకీయాల్లోకి కూడా ఈ వివాదాన్ని లాగుతున్నారు. అయితే ఈ కామెంట్లకు నందమూరి అభిమానుల పోస్టులకు మెగా ఫ్యాన్స్ నుంచి కూడా గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి. ట్రోలింగ్కు ఇమిటేషన్కు తేడా తెలియకపోతే ఎలా అంటూ మెగా అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. ఇదే కామెడీని సత్య మత్తు వదలరా సినిమాలో బాలయ్యను ఇమిటేట్ చేశాడు. ఎన్టీఆర్ గారి సినిమాలోని శక్తిమాన్ గెటప్ను వేసుకుని మరీ ఇమిటేట్ చేశాడు. ఓ సినిమాలో అయితే బాలయ్య రియల్ లైఫ్లో ఓ అభిమాని ఫోన్ను విసిరేసిన సీన్నే ఇమిటేట్ చేశాడు. అప్పుడు లేవని నోళ్ళు ఇప్పుడు లేస్తున్నాయి ఏంటంటూ మెగా అభిమానుల నుంచి ప్రశ్నాస్త్రాలు వచ్చి పడుతున్నాయి. బాద్షా సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ను జూనియర్ ఎన్టీఆర్ ఇమిటేట్ చేయలేదా? వేణుమాధవ్ గారు కూడా ఎన్టీఆర్ను ఎన్నో సినిమాలో ఇమిటేట్ చేశారు కదా. ఇప్పుడే కొత్తగా ఎన్టీఆర్ సీన్లను మెగా హీరోలు ఇమిటేట్ చేసినట్టు మాట్లాడుతున్నారు ఏంటంటూ నిలదీస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. నిజమే, మెగా ఫ్యాన్స్ అందిస్తున్న ప్రశ్నలన్నీ కూడా లాజికల్గా కరెక్టే. కానీ ఇక్కడ అసలు కాంట్రవర్సీ ఏంటంటే ఎన్టీఆర్ గారి వీరాభిమానులకు కూడా తెలియని ఒక చిన్న డైలాగ్ క్లిప్ను తీసుకొచ్చి కావాలనే 2 వారాల ముందు నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్నదే నందమూరి అభిమానుల ప్రశ్న. సినిమా రిలీజ్ అయ్యాక ఆ సీన్ను హైలైట్ అవ్వాలని ముందే ఎన్టీఆర్ గారి సీన్ను ట్రోల్ చేశారన్నది వాళ్ళ అభిప్రాయం. అంతేకాదు సినిమా రిలీజ్ అయ్యాక కావాలనే సత్య సీన్లను నెట్టింట వైరల్ చేస్తూ ఎన్టీఆర్ గారి ట్రోలింగ్ సీన్తో సినిమాకు ప్రచారం చేసుకుంటున్నారనేది కూడా వాళ్ళ అభిప్రాయం. సోషల్ మీడియాలో ఇంతగా విమర్శలు వస్తున్నా, నందమూరి అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తున్నా ఆ సీన్ను తొలగిస్తామని కానీ, ఎంత రచ్చ అవుతుందని అనుకోలేదని కానీ, పొరపాటు జరిగిందని కానీ సినిమాకు సంబంధించిన ఏ ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు. పైగా దాన్ని సమర్థించుకుంటూ ఏకంగా హీరో వరుణ్ తేజ్ గారే కామెంట్లు కూడా చేశారు. మీరు కావాలని ఎన్టీఆర్ గారి సీన్ను మీ సినిమా పిఆర్ టీం వాళ్ళే 2 వారాల నుంచి ట్రోల్స్ చేస్తున్నారా అని నేరుగా ఓ మీడియా ప్రతినిధి వరుణ్ తేజ్ గారిని అడిగితే ఆయన ఏమన్నారో తెలుసా? అంత తెలివి మాకు ఎక్కడుంది? అంత మార్కెటింగ్ తెలిస్తే నా మిగిలిన సినిమాలకు కూడా అలాగే మార్కెటింగ్ చేసుకునేవాడిని కదా. అంత స్ట్రాటజీ అయితే నాకు లేదు. యాక్చువల్లీ మీరు ఈ విధంగా అడిగిన ప్రశ్న చాలా అమెచరిష్గా ఉందంటూ వరుణ్ తేజ్ గారు రియాక్ట్ అయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో తప్పెవరిది అని ప్రశ్నిస్తే కనుక దర్శకుడిదే మొత్తం బాధ్యత అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. నటుడు అన్న తర్వాత దర్శకుడు చెప్పిందే చేస్తాడు. ఈ సీన్లో నటించిన సత్యగారిపై భారీగా విమర్శలు వస్తున్నాయి, కానీ అది తప్పు. సత్యగారు గతంలోనూ ఇలాంటి ఇమిటేషన్ సీన్లు చాలానే చేశారు. సీనియర్ ఎన్టీఆర్ గారి సీన్లను కూడా గతంలోనూ చేశారు. కృష్ణ గారు, ఏఎన్ఆర్ గారు, చిరంజీవి, బాలయ్య, రాజశేఖర్ వంటి హీరోలను కూడా గతంలో ఇమిటేట్ చేశారు. ఎన్నో సినిమాల్లో ఆయా సీన్లలో నటించారు. ఆ సినిమాల్లో దర్శకుడు చెప్పినట్టే ఎలా చేశారో ఈ సినిమాలోనూ దర్శకుడు చెప్పిందే ఫాలో అయ్యారు. కానీ ఆ ఒక్క సీన్ను మాత్రమే ఇలా నెట్టింట ట్రోలింగ్కు వాడుకుంటారని, ఆ సీన్ కేంద్రంగా ఇంత రచ్చ జరుగుతుందని బహుశా సత్యగారు కూడా ఊహించి ఉండరు. ఇంత రచ్చ జరుగుతుందని ముందే తెలిసి ఉంటే ఆ సీన్లో సత్యగారు నటించేవారు కాదేమో. నిజానికి ఓ సినిమాకు ఎలా ప్రమోషన్ చేసుకోవాలన్నది వాళ్ళ ఇష్టం. కానీ ఎన్టీఆర్ గారు లాంటి లెజెండరీ యాక్టర్కి సంబంధించిన చిన్న వీడియో క్లిప్తో ఇంతగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం. సినిమా వాళ్ళేమో నెట్టింట జరిగిన ట్రోలింగ్కు మాకు సంబంధం లేదంటున్నారు. సినిమాలో ఎన్టీఆర్ గారిని సత్య ఇమిటేట్ చేసేది తప్పితే ట్రోలింగ్ చేయలేదని కూడా అంటున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం మెగా ఫ్యాన్స్ పేజీల్లోనూ మెగా అభిమానుల పోస్టుల్లోనూ ఆ సీన్ గురించి నెగిటివ్ కామెంట్లతోనే ట్రోలింగ్ జరుగుతుంది. ఏ సమయం సందర్భం లేకున్నా సరే 2 వారాల నుంచి ఆ సీన్ను నెట్టింట ట్రోలింగ్ చేస్తున్నారన్నది నిజం. ఎందుకు ఆ సీన్ వైరల్ అవుతుందో, ఎవరు వైరల్ చేస్తున్నారో తెలియక ఎన్టీఆర్ అభిమానులు సతమతమైపోయిన సంగతి కూడా నిజం. ఇప్పుడు సడన్గా అదే సీన్ సినిమాలో ఉండటం కూడా నిజమే. సినిమా ప్రివ్యూలో పడిన వెంటనే ఆ ఒక్క డైలాగ్ వీడియోనే నెట్టింట తెగ వైరల్ చేస్తుండటం కూడా నిజమే. దీన్ని సినిమా పిఆర్ టీం చేస్తుందా, సినిమా టీంతో సంబంధం లేకుండా మెగా అభిమానులు ఇలా చేస్తున్నారా అన్నదానికి సమాధానాలు లేవు. 2 వారాలుగా ఎన్టీఆర్ గారి వీడియో ట్రోలింగ్ అవుతుంది కదా, మన సినిమాలో కూడా ఇదే సీన్ ఉంది కదా, రిలీజ్ అయ్యాక కాంట్రవర్సీ అవుతుందేమో అన్న అభిప్రాయంతో సినిమా విడుదలకు ముందే ఈ సీన్ను కట్ చేసి ఉంటే ఇంత రచ్చ జరిగి ఉండేదే కాదు. 2 వారాల నుంచి ఇంత రచ్చ జరుగుతున్నా సరే ఆ సన్నివేశాన్ని అలాగే ఉంచి సినిమాను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ సీన్ ట్రోలింగ్ వెనక సినిమా టీమే ఉందని దీన్ని బట్టే తేలిపోతుంది కదా అన్నది నందమూరి అభిమానుల వాదన. మరి ఈ వివాదాన్ని ఎంతకాలం వీళ్ళు పొడిగిస్తారో, ఈ కాంట్రవర్సీకి ఎప్పుడు ముగింపు పలుకుతారో అన్నది చూడాల్సి ఉంది. ఇదండి కొరియన్ కనకరాజు సినిమాలో ఎన్టీఆర్ ట్రోలింగ్ సీన్కి సంబంధించిన కాంట్రవర్సీకి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.